హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకు ఇండియన్ పోస్ట్ నుంచి 44,228 వేకెన్సీస్ని భర్తీ చేయడానికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీపీఎం అండ్ జీడీఎస్ అనేటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో దీని కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. 2024 ఇయర్కి రిక్రూట్మెంట్కి గాను మనకు ఇండియన్ పోస్టల్ జాబ్స్ నుంచి జీడీఎస్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 44,228 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా మీ మండల్లో నుంచి అయితే వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ జాబ్ పొజిషన్స్ చూసుకుంటే గ్రామీణ డాక్ సేవక్ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, మినిమం 10th క్లాస్ ఉండాలి. ఇన్ కేస్ మీరు 12th కానీ లేకపోతే ఎనీ డిప్లొమా, ఐటీ చేసిన వాళ్ళు, ఎనీ హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే మనకు మినిమం 12,000 నుంచి మాక్సిమం 30,000 రూపీస్ పర్ మంత్ వరకు మనకు శాలరీ అయితే ఉంది. అండ్ మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ కనుక చూసుకుంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 5th 8th మంత్, అంటే నెక్స్ట్ ఆగస్ట్ 5th మంత్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దానికి కరెక్షన్ విండో అని చెప్పేసి 6th to 8th వరకు ఇచ్చారు నెక్స్ట్ మంత్. అండ్ వేకెన్సీస్ ఇందాకే చూసాము, 44,228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు అని చెప్పేసి బ్రాంచ్ ఆఫీసెస్లో ఏదైనా పోస్టల్ రిలేటెడ్ టాస్క్ చేయడం అండ్ ఐపీపీబీకి సంబంధించిన స్కీమ్స్ కానీ డిపాజిట్ సంబంధించినవి కానీ కస్టమర్స్కి అయితే చేయాలన్నమాట. ఇన్ సింగిల్ హ్యాండెడ్ బీఓస్ బీపీఎంస్ టేక్ ఫుల్ చార్జ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ స్మూత్ అండ్ టైమ్లీ ఆఫీస్ ఆపరేషన్స్. ఇన్ కేస్ మీరు ఏబీపీఎంస్తో కూడా హెల్ప్ అయితే తీసుకోవచ్చు. అండ్ సుపీరియర్స్ లైక్ ఎంఓ కానీ ఐపీఓ కానీ వీళ్ళు ఇచ్చే టాస్క్లు కూడా మనం అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏబీపీఎం చూసుకుంటే సెల్లింగ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ, కన్వేయింగ్ అండ్ డెలివరింగ్ మెయిల్ టు డోర్ స్టెప్స్కి వెళ్ళి మనం ఏదైనా పోస్టులను కానీ మెయిల్స్ కానీ ఇవ్వడం అయితే చేయాలి. నెక్స్ట్ డాక్ సేవక్లో కూడా ఇక్కడ కూడా స్టాంప్స్ని సెల్ చేయడం కానీ స్టేషనరీకి రిలేటెడ్ అండ్ ఏదైనా పోస్టులను కానీ డెలివరీ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మాస్టర్ కానీ సబ్ పోస్ట్ మాస్టర్ కానీ లేకపోతే వాళ్ళ హెల్ప్తో ఏదైనా టాస్క్లు అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి శాలరీ కనుక చూసుకుంటే మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,000 రూపీస్ వరకు మనకు మంత్లీ శాలరీ అనేది ఉంది. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్స్కి చూసుకుంటే మినిమం 10,000 నుంచి అయితే వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 24,470 రూపీస్ వరకు అయితే మనకు శాలరీ ఉంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఏజ్ వరకు ఉండొచ్చు. అండ్ ఎలానో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది రిజర్వ్డ్ కేటగిరీస్కి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ కంప్యూటర్ గురించి కొంచెం నాలెడ్జ్ ఇవైతే తెలిసి ఉండాలంటున్నారు. అండ్ ఎలా సెలెక్షన్ చేస్తారు అని చూసుకుంటే సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ 10th మార్క్స్ అనమాట. సో మీ 10th గ్రేడ్ కానీ మార్క్స్ కానీ దాన్ని బట్టి సిస్టమ్ అయితే జనరేట్ చేస్తుంది మెరిట్ లిస్ట్ని. మీకు 10th క్లాస్లో మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ వచ్చిన దాన్ని బట్టి అయితే మనల్ని అయితే సెలెక్షన్ చేస్తారు. సో దీనికి ఏ ఎగ్జామ్ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ ఏం అవసరం లేదు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఫస్ట్ మనం జీడీఎస్ ఆన్లైన్ వెబ్సైట్, ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే యూస్ చేయండి. ఓటీపీ అయితే వస్తుంది, సో మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని అయితే ఒక చోట పెట్టుకోండి. ఆ రెఫరెన్స్ నెంబర్ ఇన్ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏ జోన్కి సెలెక్ట్ చేసుకుంటున్నారు, లైక్ మీ డిస్ట్రిక్ట్ కానీ మీ మండల్ కానీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్ అండ్ మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, 100 రూపీస్ అనమాట అందరికీ, ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే ఏముండదన్నమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు కావాలంటే కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి, మేమైతే ఆ వీడియో చేస్తాము. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ అండ్ అప్లై లింక్ కానీ ఇక్కడ అన్ని లింక్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.